చేసే ఈ చికెన్ బిర్యానీకి మనం నూనె వేసుకొని ఎప్పట్లాగే మనం ఉల్లిపాయలు వేసేసి ఫ్రై చేసుకుందాం. కొంచెం ఆ ఉల్లిపాయలు ఎర్రగా వేగితేనే నా బిర్యానీకి రుచి. సో దీంట్లో మనం ఈ ఉల్లిపాయల్ని పొడుగ్గా కట్ చేశాను. దీన్ని ఇలా చేత్తో లైట్గా చిదిమేసి మనం ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఎరుపు రంగు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు చెప్తాను ఆ తీయటి ఫ్లేవర్ రైస్కి యాడ్ అవుతుంది, అప్పుడు చాలా బాగుంటుంది. ఇందులో ఉప్పు అంతే. ఈ ఉల్లిపాయల్ని స్లోగా వేయించుకోండి. ఆ ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఈ రైస్ని ఎలా ఫ్లేవర్ఫుల్గా చేస్తాం. చాలాసార్లు ఈ మధ్యకాలంలో నాకు అందరూ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే బిర్యానీ చేస్తున్నాం కానీ మా బాస్మతి రైస్లో ఆ సువాసన లేదు. ఇలా ఉన్నప్పుడు మనం చాలాసార్లు చూస్తాం పులావ్ రైస్ అంటారు, బాస్మతి రైస్ అంటారు. అంటే ఇప్పుడు మోడర్న్గా మనకి పొడుగు రైస్ వస్తుంది, చూడడానికి బాస్మతి రైస్ లాగే ఉంటుంది కానీ అందులో సువాసన ఉండదు. అలాంటప్పుడు ఇలా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా చేసి మనం వేసుకుంటే ఆ ఫ్లేవర్ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్ద, కొంచెం పసుపు, ఇంకొకటి మనం పచ్చిమిరపకాయలు, పుదీనా ఆకు. చూడండి ఇందులో ఫస్టే పుదీనా ఆకు వేసేస్తారు, దీంతో పాటు కొత్తిమీర కూడా వేస్తారు. కానీ నేను ఫస్ట్ చికెన్ ముక్కలు వేసి అప్పుడు కొత్తిమీర వేస్తాను. ఈ చికెన్ ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నాం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు మనం దీంట్లో వేయండి. నేను ఈరోజు బోన్లెస్ చికెన్ ముక్కలు వేసుకున్నాను. అంటే బోన్ ఉంటే బాగా సువాసన వస్తుంది, బోన్ లేకపోయినా చికెన్కి టేస్ట్ కొంచెం తగ్గుతుంది, ఎందుకంటే ఆ బోన్ వల్ల ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇందులో నేను పుదీనాకే కాదు కొంచెం ఆ రోజ్ వాటరు, కేవరా వాటర్ కూడా నేను కుంకుమ పువ్వు నీళ్ళల్లో కలిపేసుకున్నాను. ఎందుకంటే బోన్ లేకపోయినా మన బిర్యానీకి సువాసన తగ్గుతుంది. సో ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసుకోండి. కొంచెం ఈ ముక్కలు కొంచెం సేపు లైట్గా కుక్ అవనిద్దాం. ఇందులో కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం అంత గరం మసాలా. దీన్ని స్లోగా ఇలా కుక్ చేద్దాం. చేసిన తర్వాత మనం దీంట్లో టమాటా కూడా వేస్తున్నాం. టమాటా ముక్కలుగా వేయట్లేదు, టమాటా ప్యూరీ లాగా వేస్తున్నాను. సో ఈ చికెన్ని మీరు బ్రైన్ చేసుకోవాలి. బ్రైన్ అంటే ఏంటి, ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేసి పెట్టుకోవాలి. లేదనుకోండి ఈ చికెన్ బ్రెస్ట్ మీట్ అది కూడా బోన్లెస్ వాడుతున్నాను, ముక్క గట్టిగా అయిపోతే అస్సలు బాగోదు. అందుకని చెప్పేసి మనం చికెన్ని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని తర్వాత ఇలా వేసుకొని కుక్ చేసుకుంటే మన ముక్కలు చాలా జ్యూసీగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని స్లోగా మంట కొంచెం తగ్గిద్దాం. దీంట్లో పెరుగు వేయండి. మూత పెట్టేసేయండి. ఒక 5-6 నిమిషాలు స్లో మంటలో దీన్ని కుక్ చేయండి. ఆ చికెన్ ముక్కలు కూడా సాఫ్ట్ అవుతాయి, అలాగే తర్వాత టమాటా వేసినప్పుడు ముక్క గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు టమాటా అయితే అందులో కొంచెం ఆ ఎరుపు రంగు ఆ టమాటా ఇష్టపడతారు, ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి. కానీ నేను కలపను, ఇలాగే స్లో మంటలో కుక్ చేసి దీనిపైన రైస్ వేస్తాను. రైస్ వేయాలి అంటే రైస్ కుక్ చేసుకోవాలి కదా, అది సపరేట్ బౌల్లో గిన్నెలో కుక్ చేసి దీనిపైన రైస్ జల్లుదాం. మనకి అలా లేయర్గా కుక్ చేస్తే బాగుంటుంది. అక్కడ వాళ్ళు మటన్, చికెన్ ఇట్లా చేసినప్పుడు ఇది వేసిన తర్వాత రైస్ వేసేసి కలిపేసి ఇందులోనే కుక్ చేస్తారు, మన మెడ్రాస్ స్టైల్లో. అట్లా నాకు అలా కాదు, లేయర్డ్గా ఉంటేనే బాగుంటుంది. సో మంట తగ్గించేసి ఇది స్లోగా చికెన్ని ఇలా కుక్ చేద్దాం. ఈ లోపల రైస్ కూడా మనం కుక్ చేసుకొని దీనిపైన వేసుకుందాం. నీళ్లు బాయిలింగ్ వచ్చేటప్పుడు దీంట్లో ఉప్పు వేసుకోండి. ఆ నీళ్ళల్లో మనకి చెప్తాను కదా ఆ సముద్రపు నీళ్ళలాగా ఈ నీళ్లు ఉండాలి, అప్పుడే మన రైస్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఇందులో ఒక చెంచాడు నూనె వేసుకోండి. ఫ్లేవర్ కోసం మనం బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా, అలాగే కొంచెం షాయి జీరా. లక్నోయి ఆ బిర్యానీలకి వెళ్ళేసరికి షాయి జీరా ఎక్కువ వేస్తారు. ఇక్కడ సౌత్లో బెంగళూరు అక్కడ వేయరు, కానీ నాకు అలవాట్లో కొంచెం షాయి జీరా కూడా నేను వేసుకుంటాను. నాకు ఆ బిర్యానీ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉండాలి. అందుకని చెప్పేసి మనం బాస్మతి రైస్ కూడా మంచిది తీసుకోవాలి. బాస్మతి రైస్ మంచిది అని మనకు ఎలా తెలుస్తుందంటే నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత
ఇలా చూస్తే ఆ మంచి సువాసన రావాలి. అది వచ్చినప్పుడే మన రైస్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా నానబెట్టిన తర్వాత కూడా మీకు మంచి సువాసన లేదంటే ఇంకా దీంట్లో మసాలాలు అవి అన్నీ కొంచెం కేవడా వాటర్, రోజ్ వాటర్ అవన్నీ ఎక్కువ వేసుకోవాలి. సో నీళ్లు బాయిల్ అయినప్పుడు నానబెట్టుకున్న నీళ్లు తీసేసి దీంట్లో వేసి మనం కుక్ చేసుకుందాం. ఒక 70% వరకు మనకు రైస్ ఉడికితే ఆ చికెన్ స్లోగా కొంచెం సేపు కుక్ చేసుకున్నాం. పైన వేడి రైస్ వేసేసరికి పైనుంచి వేడి కింద నుంచి వేడి చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇలా నీళ్లు మసులుతున్నప్పుడు మన రైస్ని వేసేసుకోండి. ఒక్క మితుకు కూడా నేను వేస్ట్ చేయను, బియ్యం గింజ కూడా వేస్ట్ చేయను, ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఆ రైస్ మనకి ఏమవుతుంది, చాలామంది ఏం చేస్తారంటే ఇలా రైస్ వేసేసి వదిలేస్తారు. అలా కాదు, దీన్ని 1 నిమిషం తర్వాత దాన్ని ఒక్కసారి కలపండి. ఎందుకంటే ఇప్పుడు ఆ వేడి నీళ్ళల్లో కిందకి వెళ్ళి మనకి రైస్ సెట్ అవుతుంది, కింద మంట ఫుల్గా తగులుతుంది, ఈ రైస్ అంటుకునే ఛాన్స్ ఉంటుంది ఒక్కొక్కటి. అలా కాకుండా దీన్ని ఒక్కసారి కనుక ఆ వేడి నీళ్ళల్లో దీన్ని ఇలా పరిగెత్తించండి. మన చికెన్ ఏదైతే టమాటో ప్యూరీ వేసి రెడీగా ఉంచుకున్నాం, ఇప్పుడు మన రైస్, ఈ రైస్ ఆల్మోస్ట్ అయిపోవస్తుంది, 70% ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని దీన్ని తీసి దీనిపైన ఇలా జల్లేసుకుందాం. చూడండి, మన రైస్ అంతా ఇలా పైన అయిపోయిన తర్వాత దాన్ని ఇలా చేయండి. ఈ కుంకుమ పువ్వు నీళ్ళలో కొంచెం రోజ్ ఎసెన్స్, కేవడా వాటర్ కూడా వేసి పెట్టుకున్నాను. కొంచెం హైదరాబాదీ టచ్ కూడా ఇచ్చేసాను, అంతే. ఇప్పుడు ఇది తీసేసి దీనిపైన మనం ఈ గిన్నె పెట్టి ఇప్పుడు దీన్ని కొంచెం హై ఫ్లేమ్లో 10 నిమిషాలు, మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు, లాస్ట్ 10 నిమిషాలు మాత్రం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. మీ బిర్యానీ హాఫ్ అన్ అవర్లో పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సువాసన ఫుల్గా వచ్చేసింది. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ బిర్యానీ సువాసన కోసమే జీవిస్తున్నా అని. సో చూడండి, మన రైస్ ఇలా గుమగుమలాడుతూ పీసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇలా తీసి ఆ ముక్కల్ని చూడండి, ఆ మసాలా ఒక్కటి కూడా మాడకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఆ ముక్కలంతా రెడీ అయింది. ఈ చికెన్ ముక్కలు, ఆ అద్భుతమైన రైస్ చూడండి, మనకి అన్నీ ఆ రంగులుగా ఆ రైస్ ఫ్లేవర్డ్. మన బిర్యానీ వేడిగా ఇలా తింటే ఇంకేం కావాలి, మజా సూపర్ అంటే సూపర్. ఎంత చక్కగా, ఎంత సులభంగా, ఎంతో ఈజీగా మన డిష్ రెడీ. ఎప్పుడైనా చేసుకునేటప్పుడు కొంచెం ఓపిక ఉండాలి. అరగంట పెట్టాం, కానీ ఆ అరగంటలో రైస్ ఎంత చక్కగా పలుకులుగా అయిపోయింది. ఇలా ఒక రైస్ తీసుకొని మనం వేస్తే ప్రతి రైస్ ఇలా పలుకులుగా ఉంది. బెంగళూరు స్టైల్ చికెన్ బిర్యానీ. ప్యాన్ లో కొంచెం నూనె వేసి ఉల్లిపాయల్ని కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో ఉప్పు వేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చిమిరపకాయలు, పుదీనా, అలాగే చికెన్ బ్రెస్ట్ ముక్కలు కూడా కట్ చేసి ఆ బోన్లెస్ ముక్కలు వేసి లైట్ గా వేయించుకోండి. తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి, కారం, గరం మసాలా, అలాగే పెరుగు వేసి కూడా కొంచెం సేపు ఉడికిన తరువాత కొంచెం టమాటో ప్యూరీ పైన వేసేసి తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మరో గిన్నెలో నీళ్లు పోసి ఉప్పు, అలాగే నూనె, బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా కూడా వేసుకోండి. నీళ్లు బాగా మసులుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసి చక్కగా అందులో కుక్ చేసుకోండి. తర్వాత ఈ రైస్ 70% ఉడికిన తర్వాత చూపించిన విధంగా ఆ చికెన్ పైన వేసుకొని కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి మూత పెట్టి అరగంట సేపు మొదటి 10 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్, తర్వాత మీడియం, తర్వాత స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఈ బెంగళూరు స్టైల్ చికెన్ బిర్యానీ బోన్లెస్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేయండి.